వేసవి వచ్చిందంటే చాలు నిమ్మకాయ ధర కొండెక్కుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే పదో పాతికో పెరుగుతాయి కానీ ఎక్కడా ఒక్క నిమ్మకాయ ధర వేలల్లో ఉండదు. నిమ్మకాయ వేలం వేస్తే ఒక్క నిమ్మకాయ 35,000 రూపాయల ధర పలికింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ ఏకంగా 35,000 రూపాయలు పలికి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎరోడ్కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలో పాత పూసయ్య ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఆ మహాశివుడికి నిర్వహించిన పూజల్లో పండ్లు, నిమ్మకాయలు వంటి వాటిని వినియోగించారు. అలా పూజ చేసిన వస్తువులను ఆలయ అధికారులు వేలం వేయడం ఈ ఆలయ సంప్రదాయం. ఇలా వేలం వేసినప్పుడు పూజలో పెట్టిన నిమ్మకాయను ఆలయ పూజారి వేలం వేయగా ఓ భక్తుడు 35,000 రూపాయలకు దక్కించుకున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతో పాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారు. అయితే అన్ని వస్తువుల కంటే వేలంలో నిమ్మకాయ అధిక ధర పలికిందని 35,000కు నిమ్మకాయను ఓ భక్తుడు దక్కించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వేలంలో నిమ్మకాయ దక్కించుకున్న భక్తుడికి ఆ నిమ్మకాయను కూడా మళ్లీ శివుడి ముందు ఉంచి పూజ చేసి ఆలయ పూజారి అక్కడ ఉన్న భక్తుల సమక్షంలో అందజేశారు. ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా చేసే పూజలో స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను సొంతం చేసుకోవడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. ఇలా నిమ్మకాయ దక్కిన వారి ఇంట అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఆయురారోగ్యాలతో ఉంటారని విశ్వాసం. అందుకనే ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవం అనంతరం నిమ్మకాయ వేలంపాటను నిర్వహిస్తారు. అయితే ఇలా ఒక్క నిమ్మకాయ వేలలో పలకడం ఇదే మొదటిసారి. దీంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. శివుడి పూజలు అందుకున్న వస్తువులను దక్కించుకున్నవారు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారని స్థానికుల నమ్మకం.